తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ అయితే ఈ రోజు రిలీజ్ అయిపోయింది. అయితే ఈ నోటిఫికేషన్ వెలువడ్డ తర్వాత ఇటు గ్రామాల్లో మండలాల్లో ఇక అందరి మొఖాల్లో కూడా సంతోషం వెలుగు చూస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా గ్రామాల్లో కానీ పంచాయతీ వైపు కానీ చూసుకుంటే ఒక అభ్యర్థి లేనే లేరు. సో అక్కడ డెవలప్మెంట్ కుంటుపడిపోయింది. ఏదైనా నిధులు రావాలన్నా సరే సరైన అభ్యర్థి లేక సతమతం అయిపోతున్నాయి గ్రామ పంచాయతీలు. అయితే ఇప్పుడు ఈ నోటిఫికేషన్స్ నిజంగానే గ్రామ పంచాయతీ వాళ్ళకి ఒక ఊరటనిచ్చే ఒక శుభవార్త అని చెప్పొచ్చు. అయితే నోటిఫికేషన్ ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక ఎలక్షన్స్ ఎప్పుడు మొత్తం రిజల్ట్ వస్తున్నాయి అనే విషయం గురించి కూడా తెలుసుకుందాం. ఇంకా నామినేషన్స్ ఎప్పుడు వేయొచ్చు అనే అంశం గురించి కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే ఇక్కడ మీరు మొదటగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే స్థానిక సంస్థల ఎన్నికలను 2 విభాగాలుగా విభజించడం జరిగింది. సో మొదటి భాగంలో వచ్చేసేసి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఆ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను కూడా 2 విడతలుగా నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక పంచాయతీ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా 2వ భాగంగా విభజించారు. ఆ 2వ భాగంలో కూడా 3 విడతలుగా ఎన్నికలను నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. సో ఈ విధంగా ఎన్నికలు నిర్వహించబోతున్నారు. అయితే అది ఎప్పుడెప్పుడు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మీకు చెప్పాను కదా, మండల జిల్లా పరిషత్ సాధారణ ఎన్నికలు అయితే మొదటి విడత 2వ విడతగా నిర్వహించబోతున్నారు. అయితే నోటిఫికేషన్ జారీ చేయవలసినటువంటి అంటే నామినేషన్ దాఖలు చేసుకోవాల్సినటువంటి తేదీ అంటే రిటర్నింగ్ అధికారిచే ఎన్నికల నోటీసును జారీ చేయవలసిన తేదీ వచ్చేసి నామినేషన్ దాఖలు చేసిన తేదీ మొదటి విడతకు వచ్చేసి 9వ తేదీ, 2వ విడత 13వ తేదీ అక్టోబర్న ఉండబోతున్నట్టు తెలుస్తుంది. గ్రామ పంచాయతీని కూడా 3 విడతల్లో నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది కదా. సో నామినేషన్ ప్రక్రియ వచ్చేసి 17వ తేదీ, 21వ తేదీ, 25వ తేదీ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక నామినేషన్ దాఖలు చేయటకు ఆఖరి తేదీ వచ్చేసి మండల జిల్లా పరిషత్ సాధారణ ఎన్నికల విషయానికి వస్తే ఆఖరి తేదీ 9వ తేదీ, 13వ తేదీ అంటే ఏ రోజైతే నామినేషన్స్ వేస్తారో అదే రోజే చివరి రోజుగా ఉండబోతుంది మండల జిల్లా పరిషత్ సాధారణ ఎన్నికల్లో. ఇక పంచాయతీ ఎన్నికల విషయానికి వస్తే అవి 3 భాగాలు కదా. అది చివరి తేదీ వచ్చేసి 17, 21, 25. సో ఈ విధంగా చూసుకుంటే నామినేషన్లకు ఆఖరి తేదీ మనం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు ఆఖరి తేదీ విషయానికి వస్తే ఇది 2 భాగాలుగా విభజించబోతున్నారు కాబట్టి 11వ తేదీ ఆఖరి తేదీ అవుతుంది మొదటి భాగానికి, 2వ భాగానికి 15వ తేదీ ఆఖరి తేదీ అవ్వబోతుంది. ఇక పంచాయతీ ఎన్నికలను 3 విడతలుగా చేస్తున్నారు కదా. ఆ 3 విడతల్లో ఆఖరి తేదీ వచ్చేసి 19వ తేదీ మొదటి విడతకి, 2వ విడతకి 23వ తేదీ, 3వ విడతకు వచ్చేసి 27వ తేదీ అక్టోబర్న ఉండబోతున్నట్టు తెలుస్తుంది.